అద్భుతములు సూచక క్రియలు చేసేటువంటి యేసుక్రీస్తు నామమందు ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడిపించేటువంటి ఘననామమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభకరమైన నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి వారపు కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభు అయినటువంటి మన దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలు ఏ విధంగా ఈ కార్యక్రమానికి స్పందిస్తున్నారు, మరి ఏ విధంగా ఈ కార్యక్రమంలో ప్రకటించబడే వాక్యానికి ఎదురు చూస్తుంటున్నారు, వారి సాక్ష్యములను బట్టి, వారి ఉత్తరములను బట్టి విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు సంతోషించి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నారు. ఇది నమ్మ దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఆ భాగంలో గమనిస్తే ప్రభు చెప్పేటువంటి మాట, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20వ వచనం, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. దేవుని గ్రంథాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, యెషయా ద్వారా దేవుడు తన బిడ్డలకు అందించేటువంటి యొక్క మహిమ గల సందేశం ఏంటంటే, కేవలం మీరు దేవుని మాటలు వినండి అని చెప్పడం మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరు వింటారు. టెలివిజన్ కార్యక్రమం దగ్గర కూర్చున్నటువంటి ఎవరైనా వింటారు. ఒకవేళ ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తిగా ఉండవచ్చు, రక్షణ పొందని వ్యక్తిగా ఉండవచ్చు, ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉండవచ్చు, ఆత్మను పొందని వ్యక్తిగా ఉండవచ్చు, సేవకుడై ఉండవచ్చు, సేవకుడు కాకుండా ఉండవచ్చు, భయంకరంగా పాపములు జీవించే వ్యక్తి కావచ్చు, ఎవరైనా అండి. అయితే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం వినడమే కాదు, అయితే సమ్మతించండి అనేటువంటి మాట చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, వాక్యము విన్న తర్వాత సమ్మతించాలి, ఆ యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? నేను అప్పుడప్పుడు టెలివిజన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఏమంటానంటే, బైబిల్ గ్రంథంలో కనిపించేటువంటి తెలుగులో ఏవైనా లోపం ఉందా అని ఒకవేళ తెలుగు పండితులు అనుకోవచ్చు. అయితే దేవుని మనస్సులో ఉండేటువంటి యొక్క భావాన్ని తొంగి చూస్తే అది లోపము కాదు, కానీ అది దేవుని ఉద్దేశంగా మనం చూడవచ్చు. యెషయా 1:19 ఏమని చెప్తుందంటే, మీరు నా మాటలు విని సమ్మతించండి అని చెప్పడంలా, అయితే సమ్మతించి నా మాట వినండి అంటున్నారు. అంటే మాట వినకముందే సమ్మతించాలనా? అది దాని అర్థం అండి. అంటే నువ్వు దేవుని మాట వినకముందే, ఆ యొక్క మాట ఏదో తెలుసుకోకముందే ఆ మాటతో సమ్మతించడం ప్రారంభించు. ఎందుకంటే అది దేవుడు పలికే మాట, అది దేవుని నోట్ల నుంచి వచ్చేటువంటి మాట, పరిశుద్ధాత్మని ప్రవచనాల్లో నుంచి వచ్చేటువంటి మాట. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మొట్టమొదట మీరు సమ్మతించండి, సమ్మతించేదానికి తీర్మానించుకోనండి. ఇదిగో ఇప్పుడు దేవుని మాట బయటికి రాబోతుంది, ఆ మాటతో నేను ఏకీభవించబోతున్నాను, అది పరిశుద్ధాత్మ ప్రేరిత. బైబిల్లో గమనిస్తే అప్పుడు సమ్మతించి నా మాట మీరు వినిన ఎడల దేవుడు అంటాడు కదా, భూమి యొక్క మంచి పదార్థములన్నిటిని మీరు అనుభవిస్తారు. అమ్మో ఎంత పెద్ద ఆశీర్వాదం అండి, అమ్మో ఎంత పెద్ద దీవెన ప్రేమైన వారలారా, అమ్మో ఎంత గొప్ప మహిమకరమైనటువంటి సంగతి ప్రేమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే దేవుని వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఏంటంటే, భూమి యొక్క మంచి పదార్థాలు ఎన్నున్నాయో, వివిధ రకములైన పంటలు, వివిధ రకములైన ఫలములు, వివిధ రకములైనటువంటి ఆకుకూరలు, వివిధ రకములైనటువంటి ఖరీదైనటువంటి గనులు, లోహములు, లేకపోతే భూమిలో దాగినటువంటి విస్తారమైనటువంటి నిక్షేపాలు ప్రియమైనటువంటి వారులారా. అంతేకాదు ఇంకా ఇంకా అనేకమైనవి. ఈ లోకంలో దేవుడు మనకి ఎత్తిపెట్టినటువంటి ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఈ భూమిలోనివి కావచ్చు, భూమి పైన కావచ్చు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మంచి పదార్థములండి. ఇన్ని ఒక వ్యక్తి అనుభవించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు? దేవుని మాట వినడం మాత్రమే కాదు, వాక్యం చెప్తుంది కదా, ఆ యొక్క దేవుని మాటకు మొదట సమ్మతించండి, సమ్మతించిన తర్వాత వినండి అంటున్నారు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుని మనసులో ఏముందంటే, ఆ యొక్క దేవుని గ్రంథము దగ్గరికి నీ వస్తున్నావు కదా, దేవుని మాటలు వినేందుకు వస్తున్నావు కదా, దేవుని యొక్క సంగతులు, సందేశములు తెలుసుకునేందుకు వస్తున్నావు కదా. అయితే ముందే ఒక తీర్మానం, ముందే మనసులో ఒక దృఢ నిశ్చయం, నేను ఈ మాట వినక ముందే, నేను వినబోయేది దేవుని మాట కనుక ఆ మాటతో నేను సమ్మతిస్తాను అనుకుని వచ్చి దేవుని వాక్యం దగ్గర కూర్చోండి అని దేవుడు అంటున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో తెలుసుకోవాలి, దేవుని మాటలు వినడమే కాదు, ప్రతి ఆదివారం వింటాము, ఆయా సందర్భాల్లో వచ్చే ప్రతి టెలివిజన్ కార్యక్రమంలో మనం వింటాము. అయితే దేవుడు కోరేటువంటిది ఏంటి? ఆ మాటలతో సమ్మతించండి అంటే మీ యొక్క చిత్తం వేరుగా ఉంది, దేవుని యొక్క చిత్తం వేరుగా ఉంది, మీ మనస్సు వేరుగా ఉంది, దేవుని మనస్సు వేరుగా ఉంది, మీ యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, మీ యొక్క దృక్పథం వేరుగా ఉంది, అయితే దేవుని మనస్సు వేరుగా ఉంది. దేవుడు అంటాడు, మీరు దేవుని వైపుకి తిరగండి, దేవుని మనస్సుతో ఏకీభవించండి, దేవుని దృక్పథముతో ఏకీభవించండి, దేవుని ఆలోచనలతో ఏకీభవించండి. అప్పుడు భూమి యొక్క మంచి పదార్థములు ఎన్నున్నాయో అన్ని మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం.